పాపం అజయ్ బాబుని తెలంగాణలో పాస్టర్ని అరెస్ట్ చేసి తెలంగాణ గవర్నమెంట్ కూడా కొంత హెరాస్ చేసింది. నేను ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ రాయదలుచుకున్నాను అజయ్ బాబు గురించి. అన్ని కేసులు పెట్టి అంత హరాస్ చేయడం అన్నది ఇట్స్ నాట్ ఏ కరెక్ట్. అది హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్తాను. ఇప్పుడు వీళ్ళంటే పాస్టర్ని నన్ను ఏదో హరాస్ చేయాలని చూసి, కానీ తెలంగాణ గవర్నమెంట్లో జరగని సంఘటన గురించి అజయ్ని కూడా అనడం అన్నది మంచిది కాదు. అలాగే కేఏ పాల్ గారు, అలాగే విజయ్ కుమార్ ఐఏఎస్, ఆయన కూడా వీళ్ళిద్దరూ కూడా మన ఛానల్స్లోనూ వాటిల్లోనూ మాట్లాడుతూ ఉన్నారు. కేఏ పాల్ గారు అయితే మన రిట్ కూడా వేశారు, పిల్ కూడా వేశారు. సో దట్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాం మీటింగ్కి. కాబట్టి దీని మీద పోరాటం చేసి ప్రతి ఒక్కరికి వినిపిస్తే రమ్మని చెప్తాం. ఇంక దాక్కున్న వాళ్ళకైతే మనం వాళ్ళ ఇష్టం, వస్తే రావచ్చు లేకపోతే రావచ్చు. ఎందుకంటే పోలీసులు ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరిని పోలీసులు బెదిరించారు, నాకు తెలుసు. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఇక్కడికి వచ్చిన ప్రతి పాస్టర్కి ఫోన్లు వెళ్ళినాయి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. అందరినీ దీంట్లో బెదిరించారు. నన్ను ఒక్కడనే బెదిరించలేరు కాబట్టి నన్ను ఎవరో బెదిరించలేదు. సో దట్ మీరు ధైర్యంగా రండి. ఎందుకంటే ఎక్కువ మంది వస్తే ఎవరిని బెదిరించగలరు? ఎవరిని బెదిరించలేరు. కొంతమంది వస్తే కొంతమందిని టార్గెట్ చేస్తారు. ప్రవీణ్ పగడాల విషయంలో నేను ఎలాగ వెనక నుంచి రావచ్చు అన్నది కూడా వీడియో మీకు షేర్ చేస్తాను, చూడండి. కావాలంటే మీరు కూడా వెళ్ళి కెమెరా పట్టుకుని వెళ్ళండి. ఆయన ఎక్కడైతే బండి పడిందో అక్కడి నుంచి 2 దారులు ఉన్నాయి. ఇలాగా ఇటేపు నుంచి అన్నా వెనక్కి వెళ్ళిపోతుంది, ఇటేపు నుంచి అన్నా వెనక్కి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళిపోవచ్చు అన్నది చాలా క్లియర్గా అర్థమైపోతుంది మీకు. అంటే బాడీని తీసుకురావడానికి తుప్పలు ఉన్నాయి కదా అని అనుకోవచ్చు మనం, కానీ అది కూడా నేను చేశాను. సో దట్ ఈ మీటింగ్కి ప్రతి ఒక్కరు సహకరించండి, ప్రతి ఒక్కరు రండి. హత్య అనుకున్న ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబం, ప్రతి ఆడ మగ అందరూ రమ్మని కోరుతూ సెలవు తీసుకుంటాం. నేను హర్ష్ కుమార్ అండి. ఈ ఒక్క సమాధానం తెలుసు చాలనుకుంటాను. ఇప్పుడు వైకాపా ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద పోరాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం మీద పోరాడారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం మీద పోరాడతాను. నేను సోషల్ మీడియాలో వార్తలు నమ్మి నన్ను క్వశ్చన్ చేయడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు నేను ఒక పార్టీ గురించి చెప్తే మీరు వెంటనే ఇంకో పార్టీకి వెళ్ళిపోతాను అని ఎందుకు అనుకుంటున్నారు? నేను కంపారిజన్ చేశాను. ఈ రోజున మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. స్కాలర్షిప్స్ ఇవ్వలేదండి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదండి. మొన్న ఒక 1000 కోట్లు రిలీజ్ చేసానండి, 100 కోట్లు ఎంతో రిలీజ్ చేశాను, ఒక్క నయా పైసా కాలేజీలకు రాలేదండి. తర్వాత సరే ఆయన హామీలన్నీ పెట్టింది, పక్కనెట్టింది. ఏ హామీకి ఏ డబ్బులు రాలేదండి. కానీ అమరావతిలో 64,000 కోట్లు పెట్టి, వినండి సార్, 64,000 కోట్లు పెట్టి ఆయన బిల్డింగులు, పెద్ద పెద్ద మాన్యుమెంట్స్ కడుతున్నాడండి. దానికి 64,000 కోట్లు అంటే 6,400 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సెస్. మరి డబ్బులు కాంట్రాక్టులకు ఇచ్చే బదులు ఈ స్కాలర్షిప్లకు ఇస్తే, స్కాలర్షిప్కి ఇవ్వాల్సింది 4 కోట్లు ఎంతో, 4,000 కోట్లు ఎంతో. అలాగే ఆరోగ్యశ్రీకి 3,000 కోట్లు ఎంతో. వీటికి ఖర్చు పెట్టాలి కదండి. ఆరోగ్యశ్రీ ఎంత ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు హాస్పిటల్ ఆపేస్తున్నారు. ఈ ఫీజు రియంబర్స్మెంటు ఒక ఇయర్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్కి వెళ్తే పిల్లలకి టీసీలు రావట్లేదు. వీటిలో ఇంత ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్తే కదా. ఎడ్యుకేషన్ హెల్త్ కన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గొప్పదా? మానవుడు సరే కనీస అవసరాలు ఏంటి? ఎడ్యుకేషన్, హెల్త్.
తిండి బట్ట తర్వాత అయ్యే కదా మనకు కావాల్సినవి. దాని మీద ఖర్చు పెంచకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి వెళ్తూ ఉంటుంటే మనం ఏమంటామండి? తెలుగుదేశం పాలన బాగుందని అనగలమా? నేను అదే అన్నాను. అనవసరంగా నన్ను కదిపి మళ్ళీ తిట్టేస్తున్నాను తెలుగుదేశం. కాదండి, నేను మళ్ళీ నన్ను కలిగి తెలుగుదేశాన్ని తిట్టేస్తున్నారు. మీరు తెలుగుదేశం అభిమానులాగా ఉంటారు. వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాం. ప్రతి వాళ్ళు రావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్వైట్ చేస్తాం. వస్తారో లేదో అన్నది వాళ్ళ విషయం, మనకు తెలియదు. నేను సాక్ష్యం అని చెప్పానండి మీకు. అది నేను సాక్ష్యం అన్నాను. అది కాదండి, అది నేను సాక్ష్యం అన్నానా? నేను సాక్ష్యం అని చెప్పానా? నేను సాక్ష్యం అని చెప్పానా? ఏమండి, సాక్ష్యం అంటే ఏంటి? సాక్ష్యం అంటే ఏంటి? అలాగ తీసుకురావడానికి ఆస్కారం ఉందని చెప్పని తప్పితే సాక్ష్యం అని చెప్పలేదు. మీరు ఇలాగ 2 దారులు ఉన్నాయి, దారుల్లో ఇలాంటివి ఉన్నాయి, అలా తీసుకురావడానికి ఆస్కారం ఉందని చెప్పని సాక్ష్యం అని చెప్పలేను నేను. సాక్ష్యం ఏంటి? సాక్ష్యం అనేది ఏంటంటే, ఇక్కడ బాడీ ఇక్కడ దొరకగానే వాళ్ళ ఇంట్లో ల్యాప్టాప్లు సీజ్ చేయడం, ఐపాడ్లు తీసుకెళ్ళిపోవడం, అది సాక్ష్యం. ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? వాట్ ఈజ్ ది మోటివ్? 16వ తారీఖున అతను యాంటీ కన్వర్షన్ బిల్ మీద ఆయన వాదిస్తున్నాడు కాబట్టి అతను వాదించకుండా చేయాలన్నది మోటివ్ అయ్యి ఉండొచ్చు. సో దాట్ పోస్ట్ మార్టం రిపోర్టు 3 రోజుల్లో ఇవ్వాల్సింది 11వ తారీఖు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చినా కానీ 12వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి పాత వీడియోలు ఏమీ మాకు సంబంధం లేదన్న వీడియోలు ఐజీఎస్పీ పెట్టి మళ్ళీ అయ్యే వీడియోలు పెట్టడం అనుమానానికి దారితీస్తాం. ఇవి సాక్ష్యాలు. అంతేగాని నేను వెనకాల నుంచి చూస్తుంటే సాక్ష్యం ఎలా అవుతుందండి? ఒక అలాగా ఛాన్స్ ఉంటుందేమో. మిమ్మల్ని కూడా వెళ్ళి చూడమన్నాను. ఇప్పటికీ అక్కడే ఉన్నాయో లేదో తెలియదు కానీ మిమ్మల్ని కూడా అక్కడికి వెళ్ళి చూడమన్నాను. సో దాట్ అది అలాగ రావడానికి ఆస్కారం ఉందేమో అని చూడమన్నాను. అంటే నేను చంద్రబాబుని తిట్టింది ఏకవచనంలో తిట్టాను. 100% ఇది నేను తప్పే కిందే భావిస్తున్నాను. ఒక ముఖ్యమంత్రిని ఏకవచనంలో సంబోధించి ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా కానీ అట్లా మాట్లాడకూడదు. అలాగని చెప్పి చంద్రబాబు విధానాలని ఎప్పుడూ సమర్థించను. ఈరోజు కూడా సమర్థించను, ఈరోజు కూడా విమర్శిస్తాను. జగన్ ముఖ్యమంత్రి లేనప్పుడు తిట్టాను, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తిట్టలేదు. ముఖ్యమంత్రి లేనప్పుడు కాబట్టి ఏకవచనంలో మాట్లాడుకున్నాం. ఇది వేరే. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరినన్నా సరే, ఏ ముఖ్యమంత్రిని అయినా సరే, పార్టీ ప్రెసిడెంట్లు అయినా సరే నేను కొంచెం మర్యాదగా మాట్లాడడం అలవాటు. అది కొంచెం ఫ్రస్ట్రేషన్కి గురయ్యి కొంచెం కబుక్కని ఒక ఏకవచనంతో మాట్లాడడం అన్నది నాకే ఎవరు అడగలేదు. దీని మీద క్వశ్చన్ నన్ను ఎవరు అడగలేదు.